కావేరీ జలాల వివాదం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు డ్యాంపై తమిళనాడు అసెంబ్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆశ్చర్యకరంగా ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు ఈ తీర్మానానికి మద్దతునిచ్చాయి. తమిళనాడు వాదన ఒక్కటే, మేకేదాటు ప్రాజెక్టు అమలైతే కావేరీ దిగువ ప్రాంతాలకు నీరు వచ్చే అవకాశం తగ్గిపోతుందని, దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెబుతోంది. ఈ ప్రాజెక్టు తమిళనాడుకు పెద్ద ముప్పుగా మారుతుందని, తమిళనాడు ఎడారిగా మారే ప్రమాదం ఉందని కొంతమంది నేతలు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కానీ, సాంకేతిక అనుమతులు కానీ ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ కోరింది. ఇక కాంగ్రెస్, డిఎంకే, సిపిఐ, సిపిఎం, పిఎంకే సహా అన్ని పార్టీలు ఒకే స్వరం వినిపించాయి. డెల్టా జిల్లాల రైతుల భవిష్యత్తు, తాగునీటి అవసరాలు ఈ ప్రాజెక్టుతో దెబ్బతింటాయని పార్టీల నేతలు పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టు సాగునీటి కోసం కాదని, కేవలం తాగునీటి అవసరాల కోసమేనని స్పష్టం చేస్తోంది కర్ణాటక ప్రభుత్వం. తమిళనాడు ఆ వాదనను నమ్మడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నివేదిక దశలో ఉంది. అయినా ఇప్పటి నుంచే తమిళనాడు గట్టిగా వ్యతిరేకిస్తుంది. దీంతో కావేరీ జలాల వివాదం మరోసారి కొత్త మలుపు తిరిగింది. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మేకేదాటు ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా, లేక తమిళనాడు అభ్యంతరాలతో నిలిచిపోతుందా అన్నది ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.